అంటే గడిచిన సంవత్సరాలు అంటే పోయిన సంవత్సరాల్లో మనం చేసిండో చేయకపోవచ్చు కనుక దీని గురించి ఒక దినం యొక్క ప్రత్యేకత ఏంటో మనకు తెలియకపోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి మనకు. అయితే ఈ సంవత్సరం మాత్రం సడన్గా ఇలా పెట్టడం గల కారణం ఏంటంటే ఈరోజు యాక్చువల్గా పీసా చట్ట యొక్క దినోత్సవం అనమాట. అంటే పీసా చట్టం యొక్క ఉనికి అన్నది మనలో నాకు ఇప్పుడు కొత్త జాబ్ వచ్చాం కనుక దానికి పూర్వ ముఖ్య అంటే ఆశయాలు అంశాలను పెద్దగా మాకు తెలియవచ్చు. కానీ మేము కూడా కొంత నేర్చుకునే వయసులో ఉన్నాం కనుక నేర్చుకుంటున్నాము. అయితే దాని యొక్క ముఖ్య ఉద్దేశాలు, దాని యొక్క చట్టం యొక్క ఉద్దేశాలు కానీ అలాగే చట్టం యొక్క లక్షణాల గురించి ముందు మనకు ముఖ్య అతిథులు ఉన్నటువంటి సర్పంచ్ గారి ద్వారా కొన్ని మాటలు విందాము. అయితే ఇక్కడ వచ్చిన అందరూ కూడా మధ్యలో డిస్టర్బ్ అవ్వకండి. మనకు చాలా సమయం ఆలస్యమైంది, ఇప్పటికి చాలా లేట్ అయింది. అనుకున్న సమయంలో పీసా చట్టాన్ని గురించి అంటే పీసా చట్ట దినోత్సవం కనుక కనీసం మనకు కొంతైనా చట్టం గురించి మనం తెలియాలి. అంటే ప్రతి చదువుకున్న వాడైతే ఆ పుస్తకం నుంచో ఈ పుస్తకం నుంచో లేకపోతే అంతర్జాలం గూగుల్ని చూసుకొని ఇక్కడ అక్కడ చెప్పింది వినదాన్ని బట్టి నేర్చుకుంటారు. కానీ రైతులన్నీ సాధారణంగా ఏంటంటే వినరు. అంటే సాధారణంగా వినడం కూడా చాలా తక్కువే, వినేది చాలా తక్కువ. ఎవరో నాయకులు లక్షణాలు కలిగి ఉండి ఏదో సమాజం కోసము అంటే జాతి కోసం అనో లేదనుకుంటే సమాజం శ్రేయస్సు కోసం అనో కొందరు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఆ పోరాటాలు చేస్తూ ముందుకెళ్తున్నట్టు చూస్తుంటాము. న్యూస్ పేపర్లో కావచ్చు, లేదా టీవీలో కావచ్చు, అంటే వార్తాపత్రికలు కావచ్చు, చాలా చోట్ల మనం పీసా చట్టాన్ని గురించి పై వింటుంటాము, పై చూస్తుంటాము. కానీ దాని యొక్క లోతు అనేది మనం ఎప్పుడు ఆలోచించే ఆవశ్యకత రాలేదు. అంటే నాయకులు ఉన్నారు, వాళ్ళ ఆలోచన కలిగిన వాళ్ళు, జ్ఞాన సంపద కలిగిన వాళ్ళు, చాలా వాళ్ళు మనకు అండగా ఉండి వాళ్ళే అన్నిటిని మనకు రావాల్సిన హక్కుల గురించి ఆ చట్టాల గురించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు కనుక మనం చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఆనందంగా మనం ఉంటున్నాం. అయితే ఆ యొక్క ఇప్పుడు మన భారతదేశానికి రాజ్యాంగం ఎంత ప్రాముఖ్యమో మన ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాస్ అంటే మన గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి మనకు అంత అతి ప్రాముఖ్యమైనది, అంటే అంత కీలకమైనది. అది మనకు గుండెకాయ లాంటిది. ఆ పీసా చట్టం ఉండడం వల్లనే మనకు ఎవరు వచ్చి డైరెక్ట్ అటాక్ చేయాలన్నా చేయలేరు. అంటే అటాక్ అంటే ఏ విధమైన అటాక్ అంటే అభివృద్ధి పరంగా మనం తొక్కేసి వాళ్ళే ముందుకు వెళ్ళేంతగా చట్టాలు లేవు. మనకు ప్రోత్సహిస్తున్నాయి, మనకు అండగా చట్టాలు ఉండబట్టే పంచాయతీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా పంచాయతీ అనుమతి లేకుండా ఆ పీసా చట్టం యొక్క దీనికి ఎవరైతే బాడీ మెంబర్స్ దానికి ఒక ఈ ఆర్గనైజేషన్ సెటప్ ఎలాగైతే ఉంటుందో అంటే ఆ కార్యనిర్వహణ దానికి ఎలాగైతే ఉంటుందో వారి యొక్క అనుమతి లేకుండా తీర్మానాలు లేకుండా అభివృద్ధి చేయడానికి లేదు. ఇప్పుడు సాధారణంగా మనకు సమ్మర్లో ఏం జరిగి అంటే సార్వత్రిక ఎన్నికలు గతంలో మనకు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ఏం చేసుకున్నాము, ప్రజాప్రతినిధులను మనమే ఎన్నుకున్నాం, శాసనసభ్యులని అంటే ఎమ్మెల్యేస్ ఎంపీస్ అని మనం చేసుకున్నాం. అంటే వాటిని మన ఓటుతోని వారిని ఎన్నుకున్నప్పటికీ మన ఓటు హక్కుతో వాళ్ళ నాయకులుగా మనం ఎన్నుకున్నప్పటికీ వాళ్ళకి మన ఓటు హక్కు ద్వారా మనం ఇచ్చిన అధికారానికంటే పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పీసా చట్ట నాయకులు ఎవరైతే ఉంటారో మనం ఎన్నిక చేసుకుని పంచాయతీ ఆ పీసా కమిటీ మెంబర్స్ మనం ఏర్పాటు చేసుకుంటామో వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకి రైట్స్ ఉంటాయి, వాళ్ళకంటే ఎక్కువ అధికారాలు వీళ్ళకి ఉంటాయి. కానీ మనం ఎమ్మెల్యే అంటేనో లేదనుకుంటే ఒక ఎంపీ అంటేనో మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. కానీ ఆ స్థాయిలో లేకుండానే మన గ్రామ స్థాయిలోనే మనతో పాటు అనుదినం ఉంటూ కూడా వాళ్ళకున్నటువంటి అధికారాల కంటే ఎక్కువ అధికారాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎవరంటే పీసా కమిటీ వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రతిపాదించాలి, ఏదైనా ఒక డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలి, అనుమతి కావాలి, తీర్మానాలు కావాలి. ఇప్పుడు తురుబొంగలో ఒకప్పుడు సెల్ టవర్స్ లేవు, ఏం లేవు, ఏం చేసేవి. ఇప్పుడు ప్రతి చోట సిగ్నల్ వచ్చినట్టు సెల్ టవర్స్ శాంక్షన్ అయ్యి అంటే ఊరికి అవ్వలేదు. మీ సంతకాలు తీసుకున్నారు, మీ తీర్మానాలు తీసుకున్నారు, ఎందుకు? మీ అనుమతి లేకుండా ఏది కట్టడానికి లేదు. ఈవెన్ దో గవర్నమెంట్ కూడా మన ఓటుని బట్టి ఎన్నుకోబడిన నాయకులు కూడా ఏదైనా మనం ఎన్నుకున్న తర్వాత వాళ్ళు నన్ను ఎన్నుకున్నారు కదా నేను డైరెక్ట్ వెళ్ళిపోయేది చేస్తానంటే అవ్వదు. మళ్ళీ ఎవరి అనుమతి కావాలి? ఇక్కడ ఎవరైతే పీసా సభ్యులు ఉన్నారో వారికి అనుమతి కావాలి ఏది జరగాలన్నా. కనుక ఇలాగా ఈరోజు చాలా చోట్ల సెల్ టవర్స్ కూడా కట్టడానికి గల కారణం ఏంటంటే అప్పుడు మేము తీర్మానం పెట్టించేటప్పుడు కూడా పీసా కమిటీ సభ్యులు కానీ చాలామంది మేము తీర్మానం తీసుకున్నాము. మీ అనుమతితోనే ఈ అభివృద్ధి అనేది జరుగుతుంది. అలాగే ప్రతిదీ ఏదైనా ఒక పంచాయతీ లెవెల్ ఏదైనా జరగాలి అంటే పీసా తీర్మానం చాలా అతి ప్రాముఖ్యమైనది. కనుక ఈ పీసా చట్టం యొక్క పూర్తి వివరణను దాని యొక్క లక్షణాలు దాని యొక్క ఉద్దేశాలు అన్నవి మన సర్పంచ్ గారు ఇప్పుడు కొద్ది మాటలుగా మనకు తెలియపరచాలని నేను సమయాన్ని ఇస్తున్నాను.
సర్పంచ్ గారికి మరి ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క సభ ఉద్దేశం ఏంటంటే పీసా కమిటీ కోసం ఎప్పుడు విన్నారండి మీరు? పీసా చట్టం కానీ పీసా కమిటీల కోసం కానీ ఇదే ఉంటారు, చాలామంది ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. పీసా కమిటీ అంటే ఇంతకుముందు ఇక్కడ ఉండేరట కదా చాలామంది పీసా కమిటీ చేసిన వాళ్ళు ఎప్పుడైనా తీర్మానాలు చేసి వర్క్ చేయించి చూసారండి? ఎవరికి తెలియదు. పీసా కమిటీ ఉంటే పీసా కమిటీ పీసా కమిటీ అన్నది ఏంటంటే గ్రామ స్థాయిలో సార్ చెప్పినట్టు గ్రామ స్థాయిలో ఏ వర్క్ జరగాలన్నా సరే కంపల్సరీ పీసా అధ్యక్షుడు, పీసా కమిటీ అధ్యక్షుడు, చైర్మన్ అట్లా ఉంటారు సార్. మన సెక్రటరీ గారు, తర్వాత ప్రెసిడెంట్ గారు, వాళ్ళ ఆమోదం లేనిది, తర్వాత సభ్యుల ఆమోదం లేనిది ఏ వర్క్ కూడా జరగాలి. ఇప్పుడు ఆర్వైఫర్ పట్టాలు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, లేకపోతే ఏదైనా బిల్డింగ్ కావాలన్నా కంపల్సరీ గ్రామ స్థాయిలో తీర్మానాలన్నీ కంపల్సరీ ఉండాలి పీసా కమిటీ చట్టం ద్వారా. ఈ పీసా కమిటీ ఎప్పుడు అమలైందంటే 1996 డిసెంబర్ 24న. అప్పటి నుండి ఇండియాలో అమల్లో ఉంది. అది కూడా ఓన్లీ ట్రైబ్స్ ఏరియాలు మాత్రమే. ట్రైబ్స్ ఏరియా అంటే లూప్ ఏరియాలు ఉంటుంది కదా, మన గిరిజన ప్రాంతానికి మాత్రమే ఉంది ఈ యొక్క అధికారం. అది కూడా మన స్టేట్లో 10 రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణ ఒకటి. అది మనకి ఎప్పుడు 1998 నుండి మన ఆంధ్రప్రదేశ్లో చట్టం చేస్తే మనకి 2011 నుండి అమల్లోకి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్లో. ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత అయితే చాలా ముఖ్యం. పీసా కమిటీ కోసం అందరు తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. మీరు తెలుసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి తెలియజేయండి. నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయంటున్నారు. వచ్చి ఈ ఎలక్షన్లో పాల్గొని చైర్మన్కి, ప్రెసిడెంట్కి మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటే ఏదైనా సరే ఇప్పుడు ఎక్కడో అవకతవకలు జరిగాయి అంటున్నారు. మరి మీకు తెలియకుండా అవి జరగవు కదా. అదే ఆ కమిటీ లాంటి వాళ్ళు ఉంటే అడుగుతారు కదా, ఎందుకు జరిగింది, ఏంటి జరిగింది అనేసి అడుగుతారు. మాకు తెలియకుండా ఎలా చేశారు అనేసి. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఫండ్స్ ఖర్చు పెట్టాలన్నా, లేకపోతే ఏమైనా చేయాలన్నా, గ్రామాభివృద్ధి చేయాలన్నా సరే, ఒక వాటర్ వేయాలన్నా, ఒక రోడ్డు వేయాలన్నా, ఒక కరెంట్ కట్టాలన్నా, లేకపోతే ఏదైనా ఈ గ్రామ స్థాయిలో ఏదైనా సరే పీసా కమిటీ ద్వారా జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆ కమిటీ ఒకటి ఫామ్ అవుతాయి. అందుకే జరగబోయే ఎన్నికల్లో మంచి వాళ్ళని నిల్చోబెట్టి ఒక 5, 6 లేకపోతే 10 మంది ఎంతమంది సభ్యులు ఉంటారు అంతమందికి నిల్చోబెట్టారంటే వాళ్ళ కొద్దిగా మాట్లాడి అడిగే స్థాయిలో ఉన్నారనుకో, వాళ్ళు ఏదైనా అడుగుతారు. వాళ్ళ ద్వారా అయినా అభివృద్ధి చేస్తారు. వాళ్ళు అడిగారంటే అమ్మ పలానా వాళ్ళు అడుగుతున్నారు, ఇది చేయకపోతే అడుగుతారేమో, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఇబ్బంది పడతామేమో. నాయకులు కూడా ఆలోచిస్తారు, అధికారులు ఆలోచిస్తారు. కంపల్సరీ ఆ పని వర్క్ ఎలాగైనా చేయడానికి ముందుకు వస్తారనమాట. నమస్తే. అంతే అండి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నది ఏమన్నా మా తప్పు నెక్స్ట్ మా మోహన్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా చెప్పండి. ఏముంది, ఒక 4 విషయాలు, ఇది పెద్ద ఎక్కువ కాదు కదా. పీసా చట్టం గురించి అవగాహన కలిగి ఉండి పీసా చట్టం యొక్క ఉనికి మీకు తెలుసుంటే మీతో అంటే ఇక్కడ సభ్యులతో పంచుకుంటానంటే మీరు మీలో ఎవరైనా సరే ముందుకు వచ్చి కొద్దిసేపు మాట్లాడాల్సిందిగా నేను సమయం ఇస్తున్నాను. ఎందుకంటే సర్పంచ్ స్టార్ట్ చేశారనుకోండి, చాలామంది మధ్య రావాల్సిన ఉన్నారు, రాకముందే అయిపోవచ్చు, లేదనుకుంటే బాగా లేట్ అయినా అవ్వచ్చు. మరి నాకు సమయం లేదు, నాకు ఇవ్వలేదు అన్న ఫీలింగ్ ఉంది. కనుక ఎక్కువ ఈ సమయాన్ని ఎవరైనా ఉంటే దయచేసి మాట్లాడండి. కొద్దిగా ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ముందు ఉపన్యాసాలు చేయలేదు, ఎవరితో నేను ఎప్పుడు చర్చించుకోలేదు. అయితే డైరెక్ట్ పీసా చట్టాన్ని గురించి ఇంట్రడక్షన్ కూడా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి నాకు అంత అవగాహన లేదు కనుక ఫస్ట్ నేను స్టార్ట్ మాట్లాడలేదు. అయితే ఇప్పుడు మన ఇష్యూ అలాగే మాట్లాడిన దాన్ని బట్టి నాకు కొంత అవగాహన ఐడియా బట్టి నేను మాట్లాడాలని ఆస్కారం ఉన్నాను. యాక్చువల్గా పీసా చట్టం అన్నది 5th షెడ్యూల్ ఏరియా అని సంబోధించారు. అంటే 5th షెడ్యూల్ ఏరియా అంటే సాధారణంగా చెప్పాలంటే ఓన్లీ గిరిజన ప్రాంతాలు, అంటే కింద కూడా ఉన్నాయి గిరిజన ప్రాంతాలు, కానీ వాటికి అది అవ్వదు. అంటే ఏదైతే మనం కొండల లోయలో ఉన్నటువంటి మనకు 5th షెడ్యూల్ ఏరియాగా
ఇప్పుడు జిల్లా విభజన జరిగినప్పుడు ఏం జరిగింది, ఏరియాని బట్టి విభజన జరిగింది. ఇప్పుడు 5th షెడ్యూల్ ఏరియా అంటే మన ఉదాహరణకు అల్లూరు సీతారామరాజు జిల్లా తీసుకున్నాం అనుకోండి, ఈ జిల్లా అంతా 5th షెడ్యూల్ ఏరియా ఉంటుంది, ప్లేన్ ఏరియా ఉండదు. ఎందుకు ఉండదు? ఒకవేళ కింద ఉన్నాయి, ప్లేన్ ఏరియాకి కింద కూడా మన సంబంధించి ట్రైబ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మన దగ్గర కొందరిని కలిపారు. ఎందుకు? ఏరియాని బట్టి షెడ్యూల్ డివైడ్ చేసేది. కనుక ఇలాగా కేవలము పీసా చట్టము అతి ప్రాముఖ్యంగా ఎందుకు మన కొండ ప్రాంతాల్లోనే అమలు చేస్తున్నారు. ఎక్కడైనా సరే అంటే సిటీలో కూడా సాధారణ విన్నాం, ఏదైనా ఒక పర్మిషన్ జరగాలి, ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ అభివృద్ధికి కావాలి అన్నప్పుడు, ఏదైనా పర్మిషన్ కావాల్సి వచ్చినప్పుడు కింద అర్బన్గా జీవీ అంటే ఏమంటారు వాటిని, మున్సిపాలిటీస్ అంటారు, అంటే మున్సిపాలిటీ కార్పొరేషన్స్ అంటారు. కానీ ఇక్కడ మున్సిపాలిటీ అనేది ఉండదు. ఇక్కడ ఏదైనా జరగాలంటే పీసా బేసిక్. ఎందుకంటే పీసా అన్నది కేవలము మన సాధికారత కొరకే. అంటే మన సాధికార అంటే అర్థం పెట్టి గిరిజనులు అంటే విభజన అది గిరిజనకినో అంటే ఇప్పుడు ట్రైబ్ నాన్ ట్రైబ్ అక్కడ విభజన జరిగిపోతుంది. అంటే ట్రైబ్స్కి ప్రత్యేకమైన హక్కులు చట్టాలు, నాన్ ట్రైబ్స్కి ప్రత్యేకమైన చట్టాలు వాళ్ళకు ఉన్నట్టుగా మనం చూస్తాం కామన్గా. అయితే అందరితో పాటు మనకు అన్ని చట్టాలు లేవు, మనకు మాత్రమే కొన్ని కీలకమైనవిగా అతి ప్రాముఖ్యమైనదిగా మనం ఉన్నాయి. ఎందుకు అంటే మనకు ప్రత్యేకమైన హక్కులు చట్టాలు కల్పిస్తేనే తప్ప మన సాధికారం అనేది జరగదు, అంటే మన అభివృద్ధి అనేది జరగదు. ఎందుకు అంటే వాళ్ళు సిటీ లైఫ్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది. మన యొక్క జీవన శైలి, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలన్నీ సపరేట్గా ఉంటాయి. అంటే మన ఆచారాలకి వాళ్ళ యొక్క ఆచారాలకి, వాళ్ళ యొక్క సాంప్రదాయాలకి, మన సాంప్రదాయాలకి చాలా కీలకం అంటే వ్యత్యాసం ఉంటుంది. మన ఆచారాలు, మన సంస్కృతి, పద్ధతులు, వ్యవహారాలు ఎలా ఉంటాయి, అతి ప్రాచీనమైన వాటికి ఉంటాయి మనవి. అందుకనే మనం చూసినప్పుడు అరకువేల్లో మా మ్యూజియంలో కూడా చాలామంది చూడడానికి వస్తారు. అంటే మన సాంప్రదాయాన్ని, మన ఆచారాన్ని, మన వ్యవహారాన్ని డబ్బులు ఇచ్చి చూడడానికి వస్తారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే నాగరికత మనకు ఉన్నప్పటికీ కూడా మన యొక్క సాంప్రదాయాలు అంత విలువగా ఉన్నాయి ఇక్కడ. అంటే ఇప్పుడు ఒక విధంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం ఎంత అభివృద్ధి కానీ మన సాంప్రదాయాన్ని, పరాయి సాంప్రదాయాన్ని ఆచరించేవాడు కూడా గౌరవించే స్థితికి వచ్చిందంటే అర్థం ఏంటి? అంటే మన సాంప్రదాయాన్ని, మన ఉనికిని, మన జీవన శైలి, జీవన విధానాన్ని, మన నాగరికతను అంతటినీ కూడా ఒకరు వేలెత్తి చూపనంతగా మనకు చట్టాలు ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఒకరు ఎవరైనా సరే మనల్ని దూషణ చేస్తే అంటే అది కుల ప్రాతిపాదికన అవ్వచ్చు, లేకపోతే మత ప్రాతిపాదిక కావచ్చు, కానీ గిరిజన ప్రత్యేకంగా సెన్సిటివ్ ఇష్యూస్ అనేవి ఏదైనా వస్తే దానికి ప్రత్యేకమైన హక్కులు చట్టాలు ఉన్నాయి. ఎందుకు అంటే కేవలం మన సాధికారత, అంటే గిరిజనుల వర్గాల యొక్క సాధికారత కొరకే రాజ్యాంగం అందరికి ఇవ్వబడినప్పటికీ కూడా పీసా చట్టం అనేది రాజ్యాంగం వంటిది. అంటే పార్ట్ ఆఫ్ ది అది అతి కీలకమైన, అంటే ఇప్పుడు ఏమంటున్నాము సబ్ కంట్రీ ఏమంటాము, ఇప్పుడు దేశం అనుకో, దేశంకి మళ్ళీ సబ్ కంట్రీ ఎలా సపోజ్ డిస్టిక్ని కూడా ఏమంటారు సాధారణంగా సబ్ డిస్టిక్ అంటారు. ఇప్పుడు జిల్లా ఉండి కూడా మళ్ళీ హెడ్ క్వార్టర్స్ని మళ్ళీ సబ్ డిస్టిక్ అంటున్నాం. అలాగే రాజ్యాంగము అది ఒక భాగం అయితే రాజ్యాంగంలో మరి కీలకమైన భాగం అందులో ఒక భాగం అంటే ఒక పార్ట్ అనేది మన పీసా చట్టమే. అంటే అంత స్థానం ఉంది దానికి. ఎంత స్థానం ఉంది అంటే అది మన అందరికీ ఒక గుండెకాయ వంటిది. మనకి ఏం జరగాలన్నా పీసా చట్టం మీదే ఉనికి ఉంది. అంటే మన ఉనికి దేంట్లో ఉంది? ఆ చట్టంలో ఉంది ఉనికి. అంటే మనము హక్కులు పొందుకోవాలన్నా అంటే మనము అభివృద్ధి అవ్వాలన్నా అవ్వకూడదన్నా అందులో ఉంది, చట్టంలో ఉంటుంది. ఉదాహరణకు పీసా చట్టంలో ఆ సాంప్రదాయానికి, సంస్కృతికి, లేదనుకుంటే నాగరికతకి, లేకపోతే ఆచార్య వ్యవహారాలకి, మన శైలిని బట్టి, మన భాషల్ని బట్టి, మన ప్రాంతాలని బట్టి మనము వేరుగా, అంటే మనలో కూడా అనేక తెగలు, వర్గాలు ఉండడం వల్ల ఒకరి జీవన శైలి ఒకలా ఉంటుంది, ఒకరి యొక్క భాష శైలి ఒకలా ఉంటుంది. ఆ భాషలకు అనుగుణంగా లేకపోతే ప్రాంతానికి అనుగుణంగా ఏం జరుగుతుంది, అక్కడ వేరియేషన్ మనకు కనపడుతుంది. కనుక ప్రాంతానికి అనుకూలంగా అభివృద్ధి జరగాలి, అవునా కదా? ఇప్పుడు ప్రాంతానికి అనుకూలంగా లేదంటే మనం మాట్లాడే భాష తీరుని బట్టి మనకున్న చోట ఏం కల్పించబడాలి? హక్కులు కలగాలి. అంటే మనకు అనుగుణంగా మార్చబడి మన అభివృద్ధి శ్రేయస్సు లేదంటే మన సాధికారత కోసము, మన మార్పు కోసము చట్టం అనేది ఏం చేయబడాలి? వీలు కాబడాలి, అంటే మార్చబడాలి. అంతటి శ్వేత స్వాతంత్ర్యం అనేది పీసా చట్టం మనకు కల్పించింది. అర్థమవుతుందండి? అంటే పీసా చట్టం అన్నది ఇప్పుడు మనలో చాలా విధమైన, అంటే ప్రాంతము వేరుగుంది అనుకోండి, ఉదాహరణగా
లేకపోతే మన జీవనశైలి మన సంస్కృతి వేరు అనుకోండి, మనలో కూడా విభిన్నమైనటువంటి సంస్కృతి నాగరికత ఉంది, లేదంటారా? ఉంది. అలా ఉన్నప్పుడు ఎవరి సాంప్రదాయానికి తగ్గట్టుగా వారిని ఏం చేయాలి? సాధికారత కల్పించాలి. అంటే అందరు ఇది నాగరికత సాంప్రదాయము పద్ధతి ఆశ్రమంతో ఒకటైపోవాలి, ఒకలాగే అభివృద్ధి అవ్వాలంటే అవుతుందా? అవ్వదు. అక్కడ ఏం రైజ్ అవుతుంది? ఇష్యూ అవుతుంది. అంటే ఒకరినొకరు కించపరుచుకున్నట్టుగాను ఒకరినొకరు అవమానపరుచుకున్నట్టుగా అవుతుంటుంది. అలా అవ్వకూడదు. ఎవరి యొక్క సాంప్రదాయము వారు గౌరవించి విభిన్నమైనటువంటి సాంప్రదాయము నాగరికత వ్యవహారాలు ఆచారాలన్నీ కలిగి మనకు అనుకూలంగా చట్టాలన్నీ ఏం చేయబడాలి? సవరణ చేయబడాలి. అలా చేయబడిందే మనకి పీసీ యొక్క చట్టం. అందుకని నేను కొన్ని మాటలు నేను చదివి వినిపించాలనుకున్నాను. ఎందుకంటే నేను కూడా కంఠస్థ పెట్టలేదు. ఇప్పుడు దీని ఉనికి నేను అంత లోతుగా ఇప్పుడు ఎవరితో మాట్లాడతాను నేను ఇప్పుడు ప్రిపేర్ అవ్వలేదు. అయితే పీసా యొక్క ముఖ్య ఉద్దేశాలు కొన్ని మాటలు నేర్చుకుందాం. అంటే రాజ్యాంగంలోని 8వ భాగంలో పంచాయతీలకు సంబంధించి చూడండి, పంచాయతీలకు సంబంధించి అంటున్నాను, పంచాయతీలకు సంబంధించి లేదంటే పొందుపరిచిన అంశాలను షెడ్యూల్ ప్రాంతాలకు వారి అవసరానికి అనుగుణంగా ఏం చేయాలట? వర్తింపజేయడం. అంటే ప్రాంతానికి అనుగుణంగా మన ఉదాహరణగా ఏంటి? మన 5th షెడ్యూల్ ఏరియా అంటే గిరిజన ప్రాంతం, గిరిజన వర్గాలు విభిన్నమైనటువంటి అంటే వర్గాలు కలిగి ఉండి సాంప్రదాయము ఆచారము వ్యవహార జీవన శైలి కలిగి ఉండి మన ప్రాంతానికి అనుగుణంగా ఏం చేయబడాలి? మనము మన షెడ్యూల్ ప్రాంతాలకు అనుగుణంగా మన అవసరానికి అనుగుణంగా చట్టాన్ని చేయడం, వర్తింపజేయడం, ఇంప్లిమెంట్ చేయడం. అలాగే షెడ్యూల్ తెగల జనాభా కూటమికి స్వయం పాలన అవకాశం కల్పించడం. అంటే ఇప్పుడు విభిన్నమైనటువంటి కులాలు లేదంటే వర్గాల వారిగా మనం ఉన్నప్పుడు మనకి ఏం కల్పించబడాలి? పాలన అన్నది అంటే స్వయం పాలన. అంటే మనం విభిన్నమైనటువంటి జాతులు అయినప్పటికీ ఒక జాతి అంటే కమ్యూనిటీగా ఉంటాం, అవునా కాదా? విభిన్నమైన జాతులు అంటే ఏంటి? ఆయా జాతులకు మనం ఉండి కూడా అంటే మానవ జాతి అన్నప్పుడు ఒకటే, కానీ మనం మాట్లాడే భాష శైలిని బట్టి లేదనుకుంటే మన యొక్క సాంప్రదాయాన్ని బట్టి మనం ఒకరికి మరొకరికి వేరుగా మనం కనబడుతున్నాం, అవునా కదా? అలాంటి ఒక ఊళ్ళో ఉన్నప్పుడు ఒకే భాష కలిగి ఉండరు, విభిన్నమైన భాష సాంప్రదాయం కలిగి ఉంటారు. ఆ భాషని బట్టి ఆ సాంప్రదాయాన్ని బట్టి ఊరు వచ్చేసరికి కమ్యూనిటీగా ఒకటిగా ఉంటాం, అవునా కాదా? అలాగా మనం ఒకటిగా ఉన్నప్పుడు పాలన అనేది ఏం చేయబడాలి? పాలన అవకాశాలు కల్పించబడాలి మనం. అలాగే భాగ్యస్వామ్య ప్రజాస్వామిక విధానము ద్వారా గ్రామ పాలనను కొనసాగించేలా చూడము మరియు గ్రామ సభను అన్ని కార్యక్రమాలకు కేంద్రంగా చేయడం. అంటే ఏదైనా ఒక గ్రామ సభని అభివృద్ధి గురించి మనం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు మనందరూ విభిన్నమైనటువంటి మాటని అంటే భాష తీరుని కలిగినప్పుడు కూడా ఒకటిగా మనం ఏం చేయాలి? గ్రామ సభ అనేది నిర్వహించాలి. అంటే పీసీ యొక్క చట్టం ముఖ్య ఉద్దేశమే ఏదైనా ఒక అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వు ఆ జాతి వాడవను లేకపోతే ఆ మతం వాడని కాకుండా ఐక్యంగా ఒక కమ్యూనిటీగా మనం ఏర్పడి చేయాలట సభలు నిర్వహించాలి. అలాగే షెడ్యూల్ తెగల వారి సాంప్రదాయ ఆచారాలకు అనుగుణంగా ఉండే పాలన కార్యచట్టాన్ని రూపొందించడం. అంటే చూడండి ఇక్కడ షెడ్యూల్ తెగల అంటే మనకు షెడ్యూల్ ట్రైబ్స్ అంటే మన కేస్ట్ ఆధారంగా మన సాంప్రదాయ ఆచారాలకు అనుగుణంగా ఉండేలా మన పాలన చట్టాన్ని మనం ఏం చేయాలంటే రూపొందించడమే పీసీ యొక్క ఉద్దేశం. అలాగే షెడ్యూల్ తెగల సమాజం యొక్క సాంప్రదాయాలను ఆచారాలను పరీక్షించడం. చూడండి, ఇది కూడా చాలా కీలకమైనది. అంటే మన సాంప్రదాయాన్ని మన ఉనికిని మన యొక్క పద్ధతిని మనం ఏం చేయాలంటే సంరక్షించడం. డిస్టర్బ్ అవ్వకండి దయచేసి చూడండి. ఇప్పుడు మన పీసీ చట్టం కల్పించారు అంటే ఉదాహరణగా ఇప్పుడు మాతృభాష వాలంటీర్స్ ఉన్నారు. ఉదాహరణగా మాతృభాష వాలంటీర్స్ యొక్క వాళ్ళ యొక్క విధి ఏంటి? భాష శైలి అన్నది భాష సాంప్రదాయం అంటే సాంప్రదాయంలో భాగంగా వారి యొక్క భాష యొక్క ప్రామాణికత అన్నది సంరక్షించబడాలి. అంటే భాషలు అంతరించుకోకూడదు, అవునా కాదా? అంటే మన యొక్క దయచేసి అందరూ డిస్టర్బ్ అవ్వకండి. ఊరు పడుతుందా చెప్పండి. ఏం చేయబడాలి? సంరక్షించబడాలి. అంటే మనం మాట్లాడే భాష ఉదాహరణగా చాలా భాషలు మన మధ్యలో ఉన్నటువంటి
వర్గాలలో చాలా భాషలకి లిపి అన్నది లేదు, ఉందా లేదా? చాలా భాష లిపి లేదు. నోటి మాటకి మనం ఉచ్చరిస్తాము, మాట్లాడతాము, ఆ పద ప్రయోగం చేస్తాము, కానీ దానికి లిపి అనేది లేదు, టెక్స్చువల్ లాంగ్వేజ్ అనేది లేదు, పుస్తకాలలో ఉండదు. అలాంటివి కూడా కనుమరవకుండా ఏం చేయబడాలి? భాషలు అనేవి అంటే సంరక్షింపబడాలి. అలాంటి భాష సంరక్షించబడాలని ఏం చేయాలి? దానికి తగిన చట్టాలు ప్రొటెక్షన్ ఉండాలి. ఉదాహరణగా దానిని ఎవరైనా సరే మర్చిపోతున్నారు అనుకున్నప్పుడు ఏం చేయాలి? చట్టాలు కలిసి ప్రత్యేకమైన చట్టాలు రూపొందించి ఆ చట్టాల ఆధారంగా వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణగా భాష వాళ్ళని నియమించి ఆ ప్రాంతీయం అనేది దానికి అనుగుణంగా ఆ భాషను బట్టి ఆ యొక్క భాష భావకు స్వేచ్ఛ కూడా లేదనుకుంటే ఆ భాష శైలి కూడా కనుమరవకుండా అభివృద్ధి అయ్యేటట్టుగా అలాగనమాట. అలాగే వివిధ స్థాయిలలో చూడండి, వివిధ స్థాయిలలో పంచాయతీరాజ్ వ్యవస్థ షెడ్యూల్ తెగల అవసరాలకు అనుకూలమైన విధంగా వ్యవహరించడానికి అధికారం కల్పించడం. అంటే ఇప్పుడు పంచాయతీరాజ్ అనేది ఒక శాఖ, వింటానండి, ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనేది ఒక శాఖ. అది ఆ శాఖ దానికి విభాగాలు చాలా శాఖలు ఉన్నాయి పంచాయతీరాజ్లోనే. కనుక అందులో చూడండి వివిధ స్థాయి అంటే వేరే వేరే స్థాయిలలోని పంచాయతీరాజ్ వ్యవస్థలను షెడ్యూల్ తెగలకు అవసరానికి అంటే ఇప్పుడు ఇప్పుడు మన పంచాయతీలోని మన పంచాయతీరాజ్ శాఖ ఉందనుకోండి, అందరూ వివిధ శాఖలు ఉంటాయి. అయితే ఆ శాఖలు కూడా ఈజీ రూలింగ్ కోసం మనకు అనుకూలంగా, మనకు అంటే అర్థం ఏంటి? మన యొక్క అవసరాలు ఉన్నాము. మన అంటే ఎవరు? తెగలు. అంటే గిరిజన తెగలకు అనుకూలమైన సౌలభ్యం కోసము వారి యొక్క అభివృద్ధి కొరకు ఏం చేయాలి? అభివృద్ధి కొరకు మన చట్టాలను రూపొందించుకోవడము దాని యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే దాని యొక్క లక్షణాలు కూడా 2-3 పాయింట్లను మాట్లాడి మరి సమయం వేరే వాళ్ళకి నేను ఇస్తాను. అలాగే షెడ్యూల్ ప్రాంతంలోని పంచాయతీరాజ్ కోసము రూపొందించే రాష్ట్ర శాసనాలు, సాంప్రదాయక చట్టాలు, సామాజిక మరియు మతపరమైన అలవాట్లు, సాంప్రదాయక నిర్వహణ మరియు సామాజిక వనరులు మొదలైన వాటి అనుగుణంగా ఉండాలి. అంటే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అభివృద్ధికి ఏదైనా సరే ఒక చట్టం రూపొందించాలి, లేదనుకుంటే ఏదైనా సరే దాని యొక్క లక్షణం ఏంటంటే పీసీ చట్టం యొక్క లక్షణం ఏంటంటే మనం గ్రోత్ అవుతున్నామా లేదా అని. అంటే మన గ్రోత్ కొరకు ఒక మాట చెప్పాలి. ఉదాహరణగా ఒక మాట చెప్పాలనుకుంటే ఏదైనా ఒక బాక్సైట్ ఖనిజ వనరులను ఇక్కడ నుంచి తీసుకుపోవాలనుకున్నారనుకోండి, ఖనిజం అంటే అది కోల్ మైనింగ్స్. మనకి ఇక్కడైతే బాక్సైట్, వేరే చోట వేరేది బొగ్గు, మన దగ్గర బాక్సైట్ను కూడా తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? సంతకాలు పెట్టండి. అది తీసుకెళ్ళాలంటే దానికి మన యొక్క అనుమతి కావాలి. అంటే దానికి పర్మిషన్స్ మంజూరు అవ్వాలి. పర్మిషన్స్ మంజూరు అవ్వాలంటే ఇప్పుడు రాష్ట్ర మంత్రులు లేదనుకుంటే శాసనసభ ఎమ్మెల్యేలోనూ లేదనుకుంటే ఎవరో చెప్పారంటే అయిపోద్దా? అవ్వదు. గ్రౌండ్ లెవెల్లో మనము అంటే చట్టం అనేది మనకి ఏం కల్పిస్తుంది అంటే ప్రొటెక్షన్ కల్పిస్తుంది. అంటే చట్టము ఏది చెప్పినా అది చెల్లుబాటు అయ్యేది కేవలం దేనికోసం అంటే మన శ్రేయస్ కోసమే, మన కోసమే ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించినట్లుగా మనం చూస్తాము. అర్థమవుతుందండి? అంటే ముందస్తుగా గ్రామ సభలు నిర్వహించబడడం దాని యొక్క లక్షణం ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోండి, ఏదైనా ఒకటి చేయాలనుకున్నారు, దానికి బాక్సైటే తీసుకెళ్ళిపోవాలనుకున్నారు, అంతకుముందు ఏం చేయాలప్పుడు దానికి లక్షణం ఏంటంటే ముందు గ్రామ సభ కండక్ట్ చేయాలి. గ్రామ సభ కండక్ట్ చేసినప్పుడు అందులో సర్పంచులు ఉంటారు, అండ్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, అలాగే గ్రామ పెద్దలు, గ్రామానికి ఒక పెద్దలు ఉంటారు కదా, గ్రామ పెద్దలు, విఎస్ సభ్యులు, ఇలాగా అందరూ విఎస్ ప్రెసిడెంట్తో పాటు అందరూ పంచాయతీ పరిధినటువంటి ఆ పెద్దలతో పాటు చిన్న అందరితో అవగాహన కలిగిన వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత తీసుకున్న నిర్ణయం అనేది జరగాలి. దాని యొక్క లక్షణం కనుక మనం ఏదైనా తీర్మానం చేయబడిన తర్వాత అప్పుడు ఏదైనా జరగాలి. తర్వాత విషయం ముందు తీర్మానం జరగడమే ఈ పీసీ చట్టం యొక్క లక్షణం. కనుక ఇంతటితో నేను సమయాన్ని ముగించుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ మాట్లాడతారా? గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ అండ్ గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లానింగ్ అనమాట. అంటే పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఆ పంచాయతీలోని ప్రజలకి ఏ విధమైన సాధికారత కల్పించాలి అన్నది మా యొక్క విధుల భాగంగా, అంటే మా యొక్క డ్యూటీస్లో భాగంగా మాకు అవకాశం ఉన్నందున, అంటే ఇక్కడ ఇక్కడ పరిపాలన అంటే డిపార్ట్మెంట్ వారికి అంటే శాఖల నుండి
శాఖల వారి అంటే శాఖల నుండి మేము వచ్చి మాకు నిధులు నిర్వహిస్తున్నప్పుడు మా విధుల భాగంగా పంచాయతీకి సంబంధించిన అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ ఉంది అంటేనే ఎంటైర్గా ఎందుకు గ్రామ పంచాయతీకి సంబంధించి అంత ప్రత్యేకమైన నిధులు కేటాయించాలి, ఎందుకు గ్రామ పంచాయతీ గురించి అంతటి రూలింగ్ అంటే రూలింగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది గ్రౌండ్ లెవెల్ అండ్ ఫుడ్ రెస్ట్ అంటే ఎందుకు అలా తీసుకురావాలి అంటే మనం చెప్పు తొడుకున్నంతగా ఈ యొక్క పరిపాలన అంతా మన కాలి కింద వచ్చినట్టుగా పంచాయతీలోనే తీసుకొచ్చారు. ఎందుకు మనకి డెవలప్మెంట్ ఒకటే కావాలి. డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి? అభివృద్ధి అంటే అన్ని రకాలమైన అభివృద్ధి కావాలి, ఆల్ ఆస్పెక్ట్స్. అంటే మనము ఈ అంటే తినే విషయంలోనే కాదు, అంటే ఫుడ్ విషయంలోనే కాదు, క్లాత్ అంటే ఇల్లులోని కానీ వేసుకునే బట్టల్లోని కానీ అలాగని ఈ అంటే తినడం లేదనుకుంటే వస్త్రధారణ లేదనుకుంటే నివాస గృహం ఈ 3 విషయాలే కాకుండా అన్ని విషయాలలో మనిషి అన్నవాడు సంపూర్ణమైనటువంటి అంటే జ్ఞానాన్ని సంపాదించి డెవలప్ అవ్వాలి. కనుక మాకు ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో కూడా దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అనమాట. అంటే పంచాయతీ నుండి ప్రజలతోనూ మేము మీతో కోఆర్డినేట్ అవ్వడం అంటే సమన్వయం చేసుకొని మీతో మేము కమ్యూనికేట్ చేస్తూ మీ యొక్క అవసరం ఏంటి, మేము ఏం చేయగలము అది మేము చేస్తూ మిమ్మల్ని మేము అంటే మిమ్మల్ని మీరుగా చైతన్యపరచబడేటట్టుగా మా వంతుగా డిపార్ట్మెంట్ నుంచి మా సహకారాన్ని బట్టి మేము చేస్తూ ముందుకు ఒక అండర్స్టాండింగ్తో ఏదైనా గ్రామంలో ఒక ఊరు డెవలప్ అవ్వట్లేదు అంటే వెనకబడిపోతుందంటే పంచాయతీ నుండి ప్రజలందరూ భాగస్తులై అంటే బాధ్యత తీసుకొని సర్పంచ్ చొరవతోనే అంటే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో తీర్మానాలు చేసి ఆ గ్రామాన్ని సపరేట్గా డెవలప్మెంట్ చేసుకోవడం కోసం అంటే ఇంకో మాట చెప్పాలంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అది స్థిరమైన అభివృద్ధి, స్థిర అభివృద్ధి కావాలి. మనకు ఏదో ఎలక్షన్లో ఎన్నికలు వస్తున్నాయి ఏదో ఓటేసేసాము ఆ సర్పంచ్ని ఏమో ఎన్నుకున్నాము, వార్డు మెంబర్ని ఎన్నుకున్నాము, లేదనుకుంటే గ్రామానికి మళ్ళీ విఎస్ సభ్యుల్ని ఎంచుకొని విఎస్ ప్రెసిడెంట్లు పెట్టుకొని ఏదో పెట్టేసుకున్నామని కాదు. దీని యొక్క ఇంటెన్షన్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ సర్పంచ్ ఉన్నారంటే కనెక్టెడ్ విత్ గవర్నమెంట్ అర్థమవుతుందండి. అలాగే గవర్నమెంట్తో అంటే గవర్నమెంట్వే కాకుండా అంటే సాధారణంగా ఎన్నికల్లో సర్పంచ్ లేకపోతే వార్డు మెంబర్ దాకా మనం గవర్నమెంట్ లెక్క అనుకుంటాం. కానీ పిజా సభ్యులకి లేదంటే ఇంకా విఎస్ ప్రెసిడెంట్ని మన సాధారణంగా లెక్కలు అనుకోము. ఏదో జస్ట్ ఎస్ఎస్జి గ్రూపులు ఉంటాయి కదా, డ్వాక్రా గ్రూపుల్లో లేకపోతే అలాంటి గ్రూపులు అనుకుంటుంటాం. కానీ వీరికి ఉన్నటువంటి సమాన రైట్స్ వీరికి ఉంటాయన్న విషయాన్ని మనం గమనించాలి. దాని యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తించి అదే ఈ పీషా చట్టాన్ని మనం ఏం చేయాలంటే అమలు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నేను మాట్లాడతారు ఏమైనా. ఈ పీసా దినోత్సవం ఈరోజు, అలాగే దినోత్సవం కూడా ఈరోజు సభ కూడా ఏర్పాటు చేయడం అన్నది పై నుండి ఆదేశాల ప్రకారంగా ఈరోజు గ్రామ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే సచివాలయ స్టాఫ్కి మిగతా కొంతమంది ఈ సచివాలయకు సంబంధించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మనం ఏంటంటే పీషా అంటే ఇప్పటిదాకా మన విఆర్ఓ గారు అలాగే డిఏ గారు కొన్ని మీకు తెలియజేయడం జరిగింది. అలాగే ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అవి చిన్న షార్ట్కట్లో నేను చెప్పేస్తాను తక్కువ టైంలో. ఎందుకైతే కొన్ని వివరించారు, మనం ఎక్కువ టైం కాకుండా తక్కువ టైంలో ముగించేద్దాం. ఇప్పుడు పీసా అని ఫస్ట్ టైం తీసుకొచ్చింది ఎప్పుడంటే 1996 ఒక చట్టం ఏర్పడ్డాడు. మన రాజ్యాంగం ఎవరు రాశాడు? బిఆర్ అంబేద్కర్ అని రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం ప్రకారం ఈ ప్రభుత్వాలు ఇప్పుడు అమలు అవుతున్నాయి. ఆ రాజ్యాంగానికి రాసిన రాజ్యాంగం మొత్తం అన్ని కులాలు అన్ని వర్గాలకు సంబంధించింది రాజ్యాంగం రాశారు. అంతే తప్ప ఏజెన్సీ ప్రాంతము ఏజెన్సీ బాగోగులు ఎవడు రాశారంటే దిలీప్ సింగ్ బూరియా అని ఇతను ఎక్కడంటే జార్ఖండ్ రాంచీ దగ్గర జార్ఖండ్ అని అక్కడ ఒక వ్యక్తి బాగా చదువుకున్న వ్యక్తి ఏంటంటే చట్టాలు తీసుకొచ్చాడు. ఇతను చట్టాలు తీసుకొచ్చి చట్టం అమలు చేయగలిగారు. ఎందుకంటే మన ఏజెన్సీ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు సాధారణంగా సంతకి వెళ్తారు, కొండ మీద వాడన్నాడు పల్లా చూసు మనకి ఆ విధంగా కించపరిచే విధంగా తయారయ్యేది. ఒకప్పుడు విధిగా చూసేటవాళ్ళు, ఇప్పటిదాకా కూడా అలాగే ఉంది యాక్చువల్గా. అయితే ఇప్పుడు కొంచెం మన వాళ్ళు చదువు కొంచెం మారారు. కానీ ఆ విధంగా నేను చిన్నప్పుడు కూడా ఆ స్టేజ్లోనే ఉండింది. ఇప్పుడిప్పుడే కొంచెం మారింది. ఇలాగా ఉండకూడదు. మనకి రేపొద్దున జాబులు రావాలి, ఏది రావాలన్నా మన హక్కుల్ని కాపాడుకోవాలన్నా మనం ఒక పోరాటం చేయాలన్నా దిలీప్ సింగ్ బూరియా అని అతను కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసి ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చినారు. ఆ విషయం చాలామంది తెలియదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అన్నది పెద్ద IAS IPS చదువుకున్న వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ ఉన్నది.
సాధారణంగా నాకు తెలియదు, నేను కొన్ని రోజులు ప్రకారంగా అలా గెలుపుతున్నాను. తర్వాత చింతపల్లి మండలం మీటింగ్కి వెళ్ళి కొన్ని నేను కూడా తెలుసుకున్నాను దీని గురించి. ఇప్పుడు ఆ దిలీప్ సింగ్ బూరి అన్నది అతనికి చైర్మన్గా నిర్ణయించి ఆ చట్టాలు ఏంటన్నది ఒక్కొక్క చట్టం ప్రజల మన మనుగడ కోసం ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆ చట్టాలు తీసుకొచ్చాడు. అందులో ఒకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ, మనది పంచాయతీ. మున్సిపాలిటీ అంటే ఏంటంటే మన చింతపల్లి కొంచెం అది కూడా మున్సిపాలిటీ కొంచెం లైట్గా వస్తుంది, కానీ నర్సీపట్నం ఇలాగైతే పెద్ద మున్సిపాలిటీ. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అని తెలిసిందే కదా, మన చంద్రబాబు నాయుడు పరిపాలించే రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి. మెయిన్ అక్కడ మనకు మెయిన్ రావాల్సింది ఎక్కడ, ప్రధానమంత్రి నుండి వస్తాయి. ఇప్పుడు వచ్చే మన ప్రతి నిధులు అన్నది మెయిన్ పంచాయతీ నిధులు అన్నది కేంద్ర ప్రభుత్వం నుండి కొన్ని వస్తాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం నుండి కొన్ని వస్తాయి. దానికి మనం ఏంటంటే మన చింతపల్లి మండలాధికారుల నుండి కొన్ని తీసుకుంటాం. వాటితో కలిసి ఈ పంచాయతీని అభివృద్ధి చేయాలి. అది చేయాలంటే ఏం చేయాలి, మనకేటి కావాలి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత ఈ ఎన్ఆర్జీఎస్ పనులు కొన్ని ఉన్నాయి కదా, ఈ ఎన్ఆర్జీఎస్ పనులు కూడా దీనికి సంబంధించింది. పీసా చట్టానికి మనకేదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది అనుకుంటున్నారు, కానీ ఈ పీసా చట్టానికి అనుసంధానం చేసే ఇవి ఎన్ఆర్జీఎస్ పనులు ఇవ్వడం జరిగింది అనమాట. బాగా మన వాళ్ళు వెనుకబడిపోయినారు, వాళ్ళకి ఏదో ఉపాధి కలిగించాలని చెప్పేసి 100 రోజుల పని అని చెప్పేసి ఆ పథకాన్ని మనకు విడుదల చేయడం జరిగింది అనమాట. ఇంకోటి దాని ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఈ జాబ్ కార్డులు లేని వాళ్ళకి జాబ్ కార్డు చేయించడం, పని లేని వాళ్ళకి పని ఉపాధి కలిగించేటట్టు చేసి ఆ అధికారులతో వాళ్ళ తాలూకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ఆ విధంగా ఆ పని ఏర్పాటు లేని వాళ్ళకి ఆ కార్డులు అందించేటట్టు చేయాలి. అది దాని ఉద్దేశం. కొంతమంది ఈ ఎనర్జీ సంబంధించిన దాంట్లోన లేదు, మనకున్న ఏజెన్సీలోన కట్టుబాటు ఆచరణ మన విఆర్ఓ గారు చెప్పారు, గుర్తుంది కదా, మనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ఇప్పుడు కొంచెం మారాయి, కానీ ముందు కట్టుబాట్లు ఉండేవి వేరేగా. అవి ఇప్పుడు ఏంటంటే కొన్ని మనకు ఉంది, ఒక దగ్గర ఒక దేవుడిని పూజించడము, లేకపోతే ఒక పండుగలు ఇలాగ కొన్ని ఉన్నాయి. మనకి ఏ విధంగా ఏది చేసుకోవాలో, ఏ పండుగలు చేసుకోవాలో ఆ కట్టుబాట్లు ఆచరించే విధానంగా వ్యతిరేకత లేకుండా చేసుకోవాలని మనకి పీసా చట్టం తీసుకొచ్చారు. మనం ఇప్పుడు ఎవడో వచ్చేసి మనకు బెదిరించారనుకో, వాడి మీద మనం గ్రామ తీర్మానం, ఈ పీసా కమిటీ తీర్మానం చేశారనుకో, వాళ్ళకి జైల్లోకి పెడతారు. అంత పవర్ ఉన్నది మన పీసా కమిటీలో ఉన్న, కానీ ఆ విషయం ఎవరికి తెలియట్లేదు. అంటే ఇప్పుడు తెలుసుకోవాలని మీటింగ్లు ఇలా ప్రతి 3 నెలలకు ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో వచ్చారంటే కొత్త విషయాలు పైన ఆఫీసర్లు కూడా వచ్చి చెప్తారు కొన్ని విషయాలు. మీటింగ్లు రండి అలాగా. ఇప్పుడు మన విఆర్ఓ గారు చెప్పారు కదా, మన బాక్సైటు ఇవన్నీ అది తీసుకెళ్లాలన్నా మనకు మెయిన్ పీసా కమిటీ అనుమతి కావాలి. ఇక్కడ అనుమతి లేకపోతే ఎవరు తీసుకెళ్ళడానికి అధికారం లేదు. అలాగే వెళ్ళారనుకో, మన చట్టాల్లోకి వెళ్ళి కోర్టులో పెడితే అక్కడికి మొత్తం బ్లాక్ చేసిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు కింద ఒక దగ్గరికి వెళ్ళలేదు అనుకుంటాను, యాక్చువల్గా చూడు మడిగుంట కువారి ఒకటి అవుతుంది చూసారా, తెల్లరాయి కువారి, అందరు చూసే ఉంటారు, రోడ్లో ఉన్నారు. దానికి యాక్చువల్గా పీసా కమిటీ, కానీ దానికి పెద్ద తలకాయలు ఉన్నాయి. నేను ఇంచుమించు 2 సంవత్సరాల నుండి దాని ప్రయత్నాల్లో ఉన్నాను. చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. ఈ పీసా కమిటీ గారు సర్పంచులు మొత్తం పోరాటాలు చేసినా అది ఆగట్లేదు. కానీ ఎందుకు ఆగట్లేదు చెప్పినా, యాక్చువల్గా అది ఆపాలి, కానీ అనుమతి కొన్ని ఆ టైంలో అనుమతి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఉంది, మన జారికి పోయిన తర్వాత ఒక గాజు గ్లాస్ తీసుకుందాం, ఫోన్ తీసుకుందాం, సడన్గా పట్టుకునేటప్పుడు జారిపోతే కింద పగిలిపోద్దా లేదా? ఇప్పుడు మన వాళ్ళు చేసింది కూడా సేమ్ అలాగే చేశారు. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆపమంటే వాళ్ళు ఆపుతారా? వాడికి లంచాలు తీసుకున్నారు, ఆపమంటే ఆపగలుగుతున్నారా? లేదు. అదే వద్దు అంటే వాడు వచ్చి ఇక్కడ పారి మొదలెట్టారు కదా. ఇప్పుడు అలా ఉందన్నమాట. ఇప్పుడున్న రేపున్న బాక్ సైడ్ ఉన్నాడు, బాక్ సైడ్కి రేపొద్దున్న అనుమతి కావాలంటే మన పంచాయతీలు పెట్టాలి. జరల్ పంచాయతీ, వంచల్ పంచాయతీ, తర్వాత ఇది బలపాం, మనది, ఈ చుట్టుపక్కల అనుసంధానమైన పంచాయతీలంతా ఆమోదం కావాలి. ఆమోదం లేకుండా చేయడానికి అధికారం లేదు. నేను ముఖ్యంగా అయితే ఇది మనకున్నది పెద్దది, అతి పెద్ద సమస్య అన్నమాట. అది ఆమోదం కావాలంటే దానికి మినిమం 15 మంది కమిటీ మెంబర్ ఎలక్షన్ ఇప్పుడు రేపొద్దున వస్తుంది. ఇప్పుడు జనవరిలో ఉంటుంది ఎలక్షన్ కమిటీ. ఆ ఎలక్షన్కి వచ్చి ఎన్నిక చేసుకుంటారు అనమాట. మీరు ప్రజలే ఎంపిక చేసుకుంటారు. ఎంపిక చేసిన వాళ్ళు ఏంటంటే పోరాటం చేయాలి. ఇప్పుడు అది నిజంగా మనకు ఉపయోగం లేదా అన్నది తెలుసుకొని అప్పుడు దాంట్లోకి ఆమోదించాలి. మనం లేదు వద్దు అని కమిటీ లేదనుకో, ఇంకా వాళ్ళు మానేవలసిందే.
పర్వాలేదు మంచిదని మన అందరు సంతకాలు చేశారనుకో పని చేసుకుంటారు. అది అంత బలమైన చట్టం ఏంటిది పీసా చట్టం. కానీ మనకు పీసా చట్టం అంటే ఏదో పీసా చెప్తున్నారు, వినేస్తున్నాం వదిలేస్తున్నాం అంటే మనకేం అర్థం కాదు కదా. అప్పట్లో ముందు బాగా అది పేరు ఇంకోటి మనకు చాలామంది ఫైనాన్స్ వాళ్ళు ఒకటి వస్తుంటారు చూడు, సీటు కోటాలు, అర్థమైందా? అలా వచ్చి మనకు ఎవరిని ఇబ్బందులు పెట్టినా కూడా ఈ చట్టం వర్తిస్తారు. అది మీకు ఎవరు కూడా తెలియదు, అర్థమైందా? డబ్బులు ఇచ్చేసి నీకు డబ్బులు ఉన్నప్పుడే తీసుకెళ్ళాలి, లేకపోతే మానేయాలి. వాటిని బలవంతం పెట్టి ఇబ్బందులు పెట్టినా సరే గ్రామ తీర్మానం చేస్తే ఆ అమౌంట్ ఇచ్చినడికి జైలు ఫాలో అవుతారు. అది అంటే మనకు ఇప్పుడు సాధారణంగా అందరు తెలిసిన విషయం. అలా చేసే అధికారం వాళ్ళకి ఈ పీసా చట్టానికి ఉంది. చెయ్యాలంటే ఇప్పుడు ఉంది. జనవరి తర్వాత ఆ కమిటీ మెంబర్లు ఎంతమంది ఎలక్షన్లు ఎన్నిక అవుతారు, కమిటీ మెంబర్లు వాళ్ళు తీర్మానం చేసి రాశారనుకో వాళ్ళు జైల్లో కూర్చుంటాడు. అది అంత పవర్ ఉందన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఉంది, మన దగ్గర డబ్బులు ఉంది, తీసుకున్నాం, బాగానే ఉన్నది. మనం ఎంత పరిమితి మనకు ఉంటే ఇస్తాం, లేకపోతే ఒక 2 రోజులు ఆగు, లేకపోతే ఇంకో నెల ఆగి ఇవ్వాలి. అంతే తప్ప వాటిని బలవంతంగా పెట్టకూడదు. అక్కడ ఉన్న రూల్స్ అలాంటిది. ఇప్పుడు మనం అలా మాట్లాడితే స్టేషన్కి వెళ్తే ఏమంటాడు, వేసే నీకే వాటర్ తీసుకోమన్నాడు అంటాడు. అర్థమైందా? నేను ఇలాంటివన్నీ పోరాటాలు చేస్తేనే ఎస్ఐలు ఇప్పటిదాకా నాకు లొంగేరు, లేకపోతే లొంగేవారు కాదు. ఇప్పుడు తమిళనాడు ప్రెసిడెంట్ మన సింహాచలం ఉన్నాడా, ఈడేది నాకు అర్థం, వాళ్ళ అవసరాలు స్వార్థం కోసమే వాడుకుంటున్నారు. మనకు అలా ఎదిరించి తిరగబడలేదు కదా. నేను పాయింట్ ఆఫ్ వెళ్ళి గుచ్చితే వాడికి ఇక్కడికి ఎక్కుతుంది బుర్ర, ఎక్కి జంపుతాడు కొంచెం. వీళ్ళు అలా కాదు కదా, వీళ్ళు కావాల్సింది పైసలు. ప్రెసిడెంట్లకి అయినా పైసలు ఇచ్చి వాళ్ళు కొన్ని వ్యక్తిగతంగా ఉన్నాయి, వాటి వల్ల లోబడిపోతున్నారు. మన వాళ్ళు ఎవరు అడగట్లేదు. ఉన్నాడు ప్రెసిడెంట్ ఒకటి వెళ్తే కాదు, వాళ్ళతో కలిసి వెనకాల కొంచెం పెద్ద మనుషులు వెళ్ళి ఏ విషయం అని అడగాలి. అడిగితే జంకుతాడు. ఇప్పుడు ఉంది నాలాంటి తెలివితేటలు ఉన్నాయి, చేస్తావు చెయ్యవా, ఇది ఇలాగ ఉంది, ఈ పరిమితులు దాటుతున్నారు సార్ మీరు అంతా. దాటకపోతే కోర్టుకు వెళ్ళి ఈ పీసా చట్టం కమిటీ మెంబర్స్ కోర్టులో పెడితే అయ్యగారికి ఉద్యోగం తప్పు, లేకపోతే సస్పెండ్ అయిపోతారు. అంత పవర్ ఉన్నదన్నమాట ఇక్కడ. మనకు ఎవరు ఉన్నాడు, ఎవరు పోరాటం చేయడు, ఏదో 4 విషయాలు వచ్చేసి చెప్పామా, ప్రెసిడెంట్ ఏదో 4 రూపాయలు వెనకాల వేసుకుని దొబ్బేస్తారు. అది మనకి ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్లు తెలిసిన విషయం. ఇక్కడే కాదు, చింతపల్లి మండలం చాలామందికి నేను తిరిగాను. నేను వెనకాల ఉండే వైస్ ప్రెసిడెంట్కి ఇప్పుడు మీకు నేను తెలియని విషయం ఏం కాదు, కానీ తిరిగి ఉన్నాను, తెలుసుకున్నాను ఎవడు ఎలాంటి వాడు, క్యారెక్టర్ ఎలాంటిది అది పరిశీలించాను. పరిశీలిస్తే యాజ్ ఇట్ ఈజ్ ఎక్కువ మంది అలాగే ఉన్నారు, 1-2 మాత్రమే అందులో నార్మల్గా ఉన్నారు. ఏదో వెళ్ళాం, రాజకీయానికి వెళ్ళాం, తోడుగా వెళ్ళాం, ఓ జీ కొట్టేసాం, వస్తాం. ఇక్కడ ఎంత బొక్కలు ఉన్నా పర్వాలేదు, వాడికి అనవసరం. అలాగుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇది ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మన ఏం పేరు జగలేక ఒకసారి లేక చెప్తాను, లేక పర్వాలేదు చెప్పు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను లాగుతాను. ఎందుకైతే అందరు తెలియాలి, లేక చెప్తాను. లేక ఇప్పుడు బ్రిడ్జికి వెళ్ళి పోరాటం చేసే ఒకసారి గుర్తుందా? రాళ్ళగడ్డకి రేకులు కొట్టినప్పుడు గుర్తుందా? రాళ్ళగడ్డకి పోలీసులు రేకులు కొట్టారు, గుర్తుందా మీకు? బ్రిడ్జికి వెళ్ళేసి ఆ శివారి నుండి ఈ శివారి ఒడ్లు మందాలు పెట్టుకొని పడుకున్న రోజులు ఉన్నాయి, గుర్తున్నారు ఎవరికైనా? ఉన్నారు కదా. కాఫీ తోటలు అలా లాక్కున్నారు కదా అవి, మరి బల్పం కాఫీ తోటలు ఎలా లాక్కున్నారు? బల్పము కాఫీ తోటలు ఎలా లాక్కున్నారు అడుగు. కాఫీ తోటలు కాదు, ఇక్కడ సిద్ధ కొట్టేసి ఒక ధర్మకులను తీసుకెళ్లి కేసు రాస్తారు. అదొకటి. ఆ రాసిన విషయం ఏం జరిగింది, మన వ్యక్తిగతంగా పోరాటాలు చేసిన బ్రిడ్జిలో ఆ శివారి నుండి ఈ శివారి దాకా పడుకున్నారు. మన తెలుసు కదా. అది అలాంటి పోరాట చట్టం ఏంటిది పీసా చట్టంలో కూడా ఉంది, కానీ ఎవడమ్మా దానికి ముందుకు తీసుకురావట్లేదు. యాక్చువల్గా ప్రతి జరిగే ఇన్సిడెంట్ మనకు ఉపయోగపడేదే, కానీ మనకు ఎవరికి తెలియదు ఆ విషయం. ఏదో వింటున్నాం, చేస్తుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. చూసుకుంటా పోతాను. అసలు బురద పడిపోయినా ఆడికి బయటికి తీద్దామన్నట్టు ఉండదు మన వాళ్ళకి. ఇప్పుడు ఉన్నది ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, మరి మీరు వింటే ఏ విధంగా వ్యక్తిగతంగా అనుకున్నా పర్వాలేదు. కానీ మనము ఇక్కడ ఇన్ని రోజులు పరిపాలన చేసి మన ఉద్యోగాలు కావాలని చాలామంది పోరాటాలు చేస్తున్నారు. ఆదివాసీ సంఘం ఒకటి ఉన్నది ఎక్కడ పాడేరులో, మన ఉద్యోగ జీవో నెంబర్ 3 కోసమని పోరాటం చేస్తున్నారు. ఎందుకైతే ఇప్పుడు మనకు సాధారణంగా ఎగ్జాంపుల్ ఒక మండల ఆఫీస్లోన ఒక ప్రతి ఆఫీస్లోన వెళ్ళు, మన ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారు చూపించగలుగుతారా? నాకు చూపించగలుగుతారు ఎవరన్నా? చాలా మంది తిరిగిన పెద్ద వాళ్ళు ఉంటారు, అందరు ప్లేన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇటీవల ప్లేన్ వాళ్ళే. ఈ రీసెంట్గా ఏంటంటే ఇంచుమించు ఒక 10 సంవత్సరాల కిందటి నుండి
ఈ జీవో నెంబర్ 3 కోసం, ఈ పీసా చట్టాల కోసం అని పోరాటాలు చేస్తే అప్పుడు మనకి ఏంటిది ఇచ్చింది ఉద్యోగాలు ఒక్క టీచర్లు మాత్రమే తప్ప వేరే ఉద్యోగాలు ఏవి లేవు. ఒక్క టీచర్ ఉద్యోగాలు తప్ప మనకి ఇచ్చారు. తర్వాత మొన్న మన రీసెంట్గా జగన్ వచ్చి సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. మళ్ళీ మామూలు అయిపోయి కింద మీద తారుమారులు అయిపోయి వాడి మట్టుకు వాడు జరిగిపోతున్నారు విషయాలు. కానీ ఈ పోరాటానికి ఏమైనా వెళ్తున్నారా? రారు. ఇప్పుడు ఉంది ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. అలా బోర్డు ఎత్తించు సార్. పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. మళ్ళా ఈ పీసా చట్టం అన్నది మన 5 జిల్లాల్లో అమలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఒకటోది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. ఈ జిల్లాలో మనకు 5 ఉన్నాయి. ఈ 5లోన మనకు మెయిన్ అమలు అవుతున్నాయి. మనకు లేదని కాదు, ఇప్పుడు ఉంది మరి. ఇంకా ఎవరు చెప్పలేదు. ఇది కొంచెం స్టేట్ లెవెల్, పై లెవెల్ విషయాలు మాత్రమే అమలు పరుస్తున్నారు. మన లోకల్ విషయాలు అన్నది ఇంకెవరు దీనికి చట్టం అన్నాడు అనుకో, మనం తీసుకెళ్ళి కోర్టులో పెడతా ఏదో దూరు తీరిపోతుంది. అవి కూడా ఉన్నాయి సెక్షన్లు. ఆ సెక్షన్లన్నీ బయట తీసుకెళ్ళాలి. ఆ సెక్షన్లు ఉన్నాయి చాలా రకాలుగా, కానీ మన వాళ్ళకి తెలియదు. వింటే వినిపోతాడు. ఆడేం వస్తాడు తెలిసి ఇలా భుజాల్లో పట్టుకుంటాడు, సేవి వస్తాడా అంటాడు. వాడు అవసరం వరకే, అవసరానికి తిరిగిపోతే దెంగేమంటాడు. ఇప్పుడు నా ప్రతి గింజలు కొనసాగు వాళ్ళు కూడా సిటీస్ అలాంటి వాళ్ళు ఉన్నారు. చూస్తాను చాలామందికి భుజం పట్టి సల్లా తీసుకెళ్ళి పని చేయించుకుంటారు. ఎగ్జాంపుల్ మా ఊర్లో నేను అనుభవించున్నాను. ఒరే నేను సాధారణంగా ఉండే తక్కువ, ఎక్కువ బయట తిరుగుతున్నప్పుడు ఒరే రండ్రా నాకు పని ఉన్నా డబ్బులు ఇస్తాను అంతే. నాకు కాలేదు బా, నాకు ఇది కాలేదన్న అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటారు. అదే ఏ పల్లెపాడు వచ్చాను అనుకుందాం, రారా అంటే పారిపోతారు. రాకుండా సరే రా లాక్కొని పోతారా, వెళ్ళిపోతారు. తిరిగి తిప్పి రూపాయి డబ్బులు ఇవ్వమని తెచ్చి మరి పడేస్తారు. ఆడికి ఎప్పుడో ఒకసారి మంది పార్టీని తెస్తాడు. వాడి మాట వింటారు, కానీ నేను అక్కడ ఉన్నవాడు నా మాట విన్నాను. అదే మన వాళ్ళు తయారైన విధానం మెయిన్ అది. ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి చూస్తాను నేను. ఇప్పుడు ఉంది, నేను డబ్బులు ఉన్నాయి జేబులోనా, ఉదయం పని అయిపోతే సాయంత్రం కల్లా డబ్బులు అందిస్తాం కదా. రాడు, ఎవడు రాడు. కానీ ఎవరు చెప్తే వింటారు. మన వల్ల కూడా ఎక్కువ శాతం అలాగే ఉన్నది. కానీ అది మారాలి మనుషులు. ఇప్పుడు ఉన్నది వాళ్ళు ఎంత అవసరమో అంత చూసుకోవాలి తప్ప, కానీ ప్రతిదీ వాళ్ళకి బానిసలాగా మారకూడదు. ఇప్పుడు ఉన్నది డబ్బులు తీసుకుంటున్నాం, అవసరం తీసుకుంటాం, ఎంతో కొంత మన అవసరం తీసుకుంటున్నాం. తీసుకొని మళ్ళీ వాళ్ళకి చెల్లించాలి కదా. కానీ ఇదే ఇక్కడ కాదు, వసవాడ అని మన గూడెం మండలంలో సిచ్యువేషన్ నేను జరిగేది. నేను ఇంచుమించు కాలనీలు వ్యాపారం, కానీ నేను ఎగ్జాంపుల్ పని మీద వెళ్ళాను. గూడెంలో వేరే ఊళ్ళు కొన్న ఒక 2-3 ఐసర్వేనాలు మాట్లాడాను సరి కావాలని. కింద కంపెనీలో వాళ్ళతో మాట్లాడి మేము కమిషన్కి ఒక 5 రూపీస్ కమిషన్తో మాట్లాడుకున్నాం. అక్కడ విషయం తెలిసింది ఏంటంటే, పుట్టుకి అప్పు, సావుకి అప్పు, ఇల్లు కట్టడానికి అప్పు, దొడ్డికెళ్ళడానికి అప్పు. ఆ విధంగా తీసుకొని వడ్డీకి వడ్డీ డబ్బలు వేసుకొని ఇప్పటిదాకా 5-6 సంవత్సరాలు అయిపోయినా ఆ వడ్డీ తీసుకోలేని పరిస్థితిగా ఉన్నది అక్కడ. ఇప్పుడు ఉంది ఎగ్జాంపుల్, వీడి దగ్గర ఎంత తీసుకున్నారు, 1 లక్ష రూపాయలు అత్యవసరం తీసుకున్నారు. 1 లక్ష రూపాయలు తీసుకుంటారు, ఈ 1 లక్ష రూపాయలు ఖర్చు పెడేస్తాడు. మళ్ళీ ఒక 50,000 తీసుకుంటారు. మళ్ళీ 2 లక్షల ఈ సంవత్సరానికి 1 లక్ష రూపాయలు పడితే వాడు తిన్నగాడికి మోసి ఇచ్చాడా, మళ్ళీ అప్పాడు కూడా మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చాడా. ఇందులో నా అప్పులాడు కూడా అలా తిప్పుతున్నా తప్ప చివరికి ఒక్కోడు ఇల్లు కట్టుకునే విధానం లేదు, ఏం లేదు. ప్రతి దానికి వీడు అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. కానీ వీళ్ళు చేసిన ఏదో పని ఏంటంటే అతిక ఆశలాగా, ఇప్పుడంటే తీసేసుకుంటానులే అన్నారు, కానీ ఇస్తాడు. కానీ వాడు వడ్డీతో తీసుకుంటున్న సంగతి వీళ్ళకి తెలియట్లేదు మన వాళ్ళకి యాక్చువల్గా. నేను అదొకటి చూశాను, అడగారపల్లె దగ్గర చూశాను. ఒక కేజీకి 5 రూపాయలు కట్టింగ్, డబ్బులు ఇచ్చినందుకు 5 రూపాయలు కట్టింగ్. అలాగే ఎన్ని కేజీలు ఉంటే అన్న 5 కట్టింగ్. చూసుకో ఎంత నష్టపోతుంది తిమ్మని. వెళ్ళాను అక్కడ. నేను యాక్చువల్గా నష్టపడిన ఒక సావుకారు వచ్చి ఉన్నాడు, ఇలాగ ఉన్నారు. ఆ ఊరు గ్రామస్తులు అందరూ కలిసి వచ్చేసి కూర్చొని మాట్లాడుతున్నాను. నేను ఆ రోజు వెళ్ళాను, అప్పుడు నార్మల్ ఎక్కుతున్నాను. వెళ్ళేసరికి ఏంటి అలా కూర్చున్నారు జనాలు అంటే, లేదు సావుకారు వచ్చినాడు అన్న. సావుకారు వస్తే ఊరందరూ కూర్చోవడం ఏంట్రా అన్న. వాళ్ళందరూ కలిసి ఇప్పుడు నేను సర్పంచ్ ఎలాగో వాడు ఒక ఎడ్డుకులా కూర్చొని ఆ రేటు కటింగ్ చేసుకోవడం.
మీకు డబ్బులు ఇస్తే 5 రూపాయలు కటింగ్ పోని, మళ్ళీ 3 రూపాయలు ఏంటిది దానికి తలుగు పోని, 8 రూపాయల బొక్క ఒక్కొక్క దాంట్లో ఒక కేజీలో అవసరం. వీడు అప్పుడు ఎక్కడ సంపాదిస్తాడో ఏమొస్తుంది వీళ్ళకి? అలా తయారవుతున్నారు మనలో ఉన్నారు. ఇప్పుడు ఉంది డబ్బు వచ్చింది, ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు వస్తే 100 రూపాయల్లోన ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని 50 రూపాయలు ఎందుకే దాచిపెట్టుకుంటే తల్లిదంగా వెళ్ళడం, మందు తాగడం, వెళ్ళడం, అల్లాట ఎంజాయ్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలామంది కుర్రోలు చూస్తున్నారు, రోడ్డు మీద చాలామంది ఆ రోడ్డు బయట వెళ్ళేసి తల్లిదంగా సీసాలతో వేసేయడం. అది ఇలాగే తాగితే ఉచ్చలకి ఇలాగ వెళ్ళిపోతుంది, దానికి అవసరమా? అదేదో కూరలు కొనుక్కొని హ్యాపీగా ఇంటి వాళ్ళతో వెళ్తుంది, ప్రశాంతంగా తింటారా లేదా? ఒక మంది బాటిల్ ఖరీదు ఎంత? ఇప్పుడు ఒక బీర్ లెక్క 250, కోటారు దగ్గర దగ్గర ఇంచుమించు అవన్నీ 200 దాటున్నారు. ఆ 200తో ఒక మాసం నీటి కొనుక్కొని వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎంత ప్రశాంతంగా తింటా? కానీ వాడిని ఆలోచిస్తున్నాడా? పండగ పబ్బాలు కామన్ చేసుకొని, కానీ ప్రతి ఒక్కడు అన్నవాడు వెళ్ళాడు, సింతపల్లి వెళ్ళాడంటే తల్లిదంగా సీసాలు కొనుక్కొని రాడన్న. నీ అమ్మ బల్పంలో వాళ్ళు చూసాను, ఇందుకులే జీవితం పడాలి కదా, పడాలి చింతపల్లికి వెళ్ళారంట, పిల్లు మింగేయడం మళ్ళీ సీసాలు.